ఏంటంటే మనోజ్ అన్న యాక్టింగ్ అన్న అసలు చింపేశాడని చెప్తా. మనోజ్ అన్న అంటే ఆయన విలన్ గా చేసి హీరో అనిపిస్తున్నాడు నాకైతే అనిపిస్తుందన్న. చాలా అంటే చాలా ఆయన కెరీర్ బిగినింగ్ నుంచి ఇప్పుడు చూసుకుంటే బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు నాకైతే మనోజ్ అన్న. చాలా నచ్చింది నాకైతే. అంటే ఇప్పుడు మూవీలో ప్రభాస్ గారు క్యారెక్టర్ ఏదైనా రివీల్ చేశారంటే అర్థం కాదు. ప్రభాస్ వాయిస్ ఓవర్ ఇచ్చారంట. అలా ఏం లేదు, అక్కడ ఏం లేదు, జస్ట్ ఇలా వచ్చినట్టు చూపిస్తారు, ఏముండదు అలా ఏమి. సినిమా చాలా బాగుంది, ఒక మంచి సినిమా. అలా ఏం లేదు, హీరోయిన్ ఉంటేనే బాగుంటుంది. అంటే సాంగ్ కట్ చేశారు కాబట్టి అలా అనిపిస్తుంది వీళ్ళందరూ, కానీ సాంగ్ అక్కడ అవసరం లేదు కాబట్టి కట్ చేస్తారు. లెంత్ ఎక్కువ అవుతుందని కట్ చేశారు, కానీ సినిమా చాలా బాగుంది. చింపేశారు, వన్ మ్యాన్ షో అని చెప్తా. ఇంక అంతే, చాలా బాగా యాక్టింగ్ చేశారు ప్రతి ఒక్కరు. ఫ్యామిలీతో చూడాలన్న సినిమా అయితే చాలా బాగుంది. అంటే అనుమానం వచ్చిన తర్వాత అదే సినిమా వస్తుంది, అదే బ్యాక్ డ్రాప్ అనుకున్నా, కానీ సినిమా చూసిన తర్వాత అనిపించింది ఓ అమ్మ ఏ సినిమా వచ్చినా కూడా బాగుంటుంది, మనోడు సెట్ అవుతుంది అని అనిపించింది. మనోజ్ గారు హీరోగా మంచున్నారా విలన్గా మంచున్నారా? ఆయన ఈ సినిమాలో విలన్ గా చేసి హీరో అనిపించింది నాకైతే అలా అనిపించింది. అయితే చాలా బాగా యాక్టింగ్ చేశారు ఆయన, వన్ మ్యాన్ షో ఆయన. కొంచెం లాగ్ ఉందంటారు. ఎవరు అన్నారు? మీరే అడుగుతారు అంతేగాని ఎవరు అనట్లే ఆ మాట. రివ్యూస్లలో ఉంటాయి. ఎవరు అనట్లే, మీరే అడుగుతున్నారు అది లాగ్ ఉందేమో అని. సినిమా చాలా బాగుంది, ఎవరు నమ్మకండి. సినిమా చాలా బాగుంది, ప్రతి ఒక్కరు చూడండి. థ్యాంక్ యూ. మీరా ఈ సినిమా గూస్ బంప్స్ అన్న. అసలు కార్తిక్ గారు సార్, డైరెక్టర్ గారు, ముందుగా మీకు చెత్తకొట్టి దండాలు సార్, ఇలాంటి సినిమా మాకు ఇచ్చినందుకు. ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాం సార్ ఇలాంటి సినిమా కోసము. ప్రతి ఒక్క ఫ్యామిలీ మేము ఒక దేవుళ్ళని చూసినాం సినిమాలో, దేవుళ్ళు కనిపించారు ఇక్కడ. అసలు మనోజ్ గారు విలన్ గా చాలా బాగా సెట్ అయ్యారు. సో ఇలాంటి సినిమాలు మీరు ఇంకా చేయాలి సార్. ఈ సినిమాకి అయితే మీరు రికార్డు బద్దలు. ఇంకా ఇలాంటి సినిమాలు చూశారంటే ఒక్కొక్కరు మీకు పిచ్చ ఫ్యాన్లు అయిపోయారు సార్. మీరు ఎక్కడ ఉన్నారు సార్ ఇప్పటివరకు? మనోజ్ సార్, మనోజ్ అన్న, తేజ అన్న, మీకు ఆల్రెడీ రికార్డుల మీద రికార్డులు చేస్తున్నాయి. హనుమాన్ సినిమా తీసి ఇట్టు కొట్టారు, మళ్ళీ ఇప్పుడు మిరాయి సినిమా తీసి మళ్ళీ ఇట్టు కొట్టారు. లక్ష కోట్లు వచ్చినా ఆశ్చర్యపోవడం అవసరం లేదు. చెప్తున్నా కదా, కోట్లు, 10,000 కోట్లు, 5,000 కోట్లు, 20,000 కోట్లు వస్తూనే ఉంటాయి. డబ్బులకైతే తిరుగులేదు. ప్రతి ఒక్కరు వచ్చి థియేటర్కి చూడాలి. ఈ సినిమా గురించి చెప్పాలంటే 9 గ్రంథాలు చూపించారు ఇక్కడ. 9 గ్రంథాలలో ఒకప్పుడు మొత్తం మనకి విద్యలు ఎన్ని విద్యలు ఉన్నాయో అన్ని విద్యలు ఇలా ఉంటుంది. అసలు అందులో వాడిన వాడకం ఏంటయ్యా, వాడకము మా అబ్బా ఏమి వాడకం అయ్యా రాజా, పడుతుంది రాజా పడుతుంది. జై శ్రీరామ్, జై హనుమాన్. అబ్బా నేను చెప్పాలంటే మాట్లాడలేదు. ఈ సినిమా చెప్తున్నా 100 to 100% 5 స్టార్ రేటింగ్ ఇస్తా. ఇందులో ప్రతి ఒక్కరి యాక్టింగ్ గూస్ బంప్స్ వచ్చినాయి, ఎక్కడ కూడా బోర్ లేదు. చెప్తున్నా ఇందులో ఒకప్పుడు మన హనుమాన్ సినిమాలో డైమండ్, ఇందులో స్టిక్, వేరే లేవు. ఇదే సినిమా మాత్రం చాలా అద్భుతంగా ఉంది. అండ్ మెయిన్ థింగ్ ఏంటి అంటే క్లైమాక్స్ లో పోస్ట్ క్రెడిట్స్ మిస్ అవ్వకండి. టైటిల్స్ పడిపోతున్నాయి కదా అని సినిమాలోంచి లేచి వెళ్ళిపోకండి. నేను అది స్పాయిలర్ ఇవ్వను. ప్రస్తుతానికి అయితే నేను ఆల్రెడీ సోషల్ మీడియా చెక్ చేశా, ఎవ్వరు ఎక్కడ ఇంకా పెట్టలేదు. సో నేను కూడా పెట్టను. ఒక బ్యూటిఫుల్ సర్ప్రైజ్ ఉంది, షాకింగ్ సర్ప్రైజ్ ఉంది. మీరు ఆ పోస్ట్ క్రెడిట్స్ సీన్ చూసి షాక్ అవ్వకపోతే నన్ను అడగండి అప్పుడు వచ్చి. అంత బాగుంది పోస్ట్ క్రెడిట్ సీన్. చిన్న సీనే బట్ బ్యూటిఫుల్, అంతే. మీరు షాక్ అవుతారు, ఇదేంది ఇది ఇంత సీక్రెట్గా పెట్టారు ఇంత సర్ప్రైజ్ ని అని చెప్పి. అంత బాగుంది. అండ్ సినిమా విషయానికి వస్తే స్లో నరేషన్ ఉంది. స్క్రీన్ ప్లే అనేది స్లోగా వెళ్తుంది. స్టోరీని మనకు అర్థం అవడానికి, స్క్రీన్ ప్లే మనకు అర్థం అవడానికి, ఆ వరల్డ్ ని ఆ క్యారెక్టర్స్ ని పరిచయం చేయడానికి స్క్రీన్ ప్లే అనేది స్లోగా నరేట్ చేయడం జరిగింది. బట్ ల్యాగ్ మాత్రం కాదు, అది ఎక్కడ ల్యాగ్ ఉండదు సినిమాలో. ల్యాగ్ అని మాత్రం ఫీల్ అవ్వద్దు. అండ్ హనుమాన్ చూసి మనం ఎలా అయితే ఆ లాస్ట్ 20-30 మినిట్స్ ఫీల్ అయ్యామో దానికి డబల్ ఫీల్ అవుతాం ఇక్కడ ఉన్న లాస్ట్ 20-30 మినిట్స్ విత్ యాడెడ్ సర్ప్రైజ్ పోస్ట్ క్రెడిట్స్. అది ఇంకా బోనస్, అంతే. అంత బాగుంది సినిమా. అండ్ విజువల్ ఎఫెక్ట్స్ ఏదో చిన్న సినిమా పడేసాము అని కాకుండా అంత బ్యూటిఫుల్ అనే విఎఫ్ఎక్స్ అంటే ఇలా ఉండాలి అనిపించింది. ఎందుకు అంటే మనం ఒక అవెంజర్స్ చూస్తాము, ఒక డాక్టర్ స్ట్రేంజ్ చూస్తాము, అలాంటి రేంజ్కి తగ్గకుండా ప్రతిదీ కూడా బ్యూటిఫుల్గా చూపించారు. ట్రైలర్లో ఆల్రెడీ మనం ఆ పక్షి సీన్ చూసాము, అది జస్ట్ శాంపిల్ మాత్రమే. ఇక్కడ ఉన్న యాక్షన్ సీక్వెన్సెస్లో కానివ్వండి, మనల్ని రాముడికి పరిచయం చేయడం కానివ్వండి, అక్కడ ఉన్న రామ భక్తుల్ని చూపించడం కానివ్వండి, ఆ మైథలాజికల్ సీన్స్ ఏవైతే ఉన్నాయో, అక్కడ యానిమేషన్ ఏదైతే ఉందో, గ్రాఫిక్స్ పార్ట్ ఏదైతే ఉందో చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు. అండ్ ఇలాంటి పార్ట్స్లో, ఇలాంటి మూవీస్లో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా ఇంపార్టెంట్. ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ని నరికేశారు అంతే. హరి గౌడ గారు చాలా చాలా బాగా తీశారు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. విజువల్స్ అదే చెప్తున్నానా, విజువల్ ట్రీట్ ఇది, విజువల్ ట్రీట్. హనుమాన్ని మించిన విజువల్స్ ఇవి. హనుమాన్ సినిమాకి మనకి విజువల్స్కి ఒక పరిచయం అయితే, ఈ పరిచయానికి ఇది ఇంకో నెక్స్ట్ మెట్టు. ఇలా మెట్టు ఎదుగుతూనే పోవాలి TFI అని కోరుకుంటున్నాను నేనైతే మాత్రం.
మాత్రం అంత బాగున్నాయి విఎఫ్ఎక్స్ అయితే. విఎఫ్ఎక్స్ ని ఒక మాట అనడానికి లేదు ఎక్కడా కూడా. ఎందుకు అంటే మైథలాజికల్ సీన్స్ ని చూపించడానికి చాలా కష్టపడాలి. ఆ కష్టం మనకి స్క్రీన్ మీద కనిపిస్తుంది. ఎక్కడా కూడా మనము అరే ఏంద్రాబే ఇది అన్న ఫీల్ రాదు సినిమాలో. సజ్జనే కనిపించాడు. మీరైతే చాలా బాగా చూస్తారు యాక్టింగ్. సో అంటే ఇప్పుడు మనోజ్ మొత్తం కూడా మనకి నెగిటివ్ క్యారెక్టర్స్ లో ఉన్నారు. సో చాలా మంచి ఫ్యూచర్ ఉంటుంది నెగిటివ్ క్యారెక్టర్ అంటే జగపతి బాబు టైప్లో కంబ్యాక్ వస్తుంది అనమాట నెగిటివ్ క్యారెక్టర్స్లో. సో ప్రభాస్ వాయిస్ ఉంది అని అంటున్నారు. అది తేజ సజ్జనే ట్వీట్ చేశాడు. దాన్ని బట్టి మీరే అర్థం చేసుకోవచ్చు. వాయిస్ క్యామియోనో మీరే ఐడియా పెట్టుకోవచ్చు. అండ్ తేజ సజ్జా స్క్రిప్ట్ సెలెక్షన్స్ ఎలా అనిపిస్తున్నారు? చాలా బెటర్ ఉన్న కంపేర్డ్ హీరోస్లో చాలా బెటర్ తేజ సజ్జ స్క్రిప్ట్ సెలెక్షన్. అంటే ఆడియన్స్ని ఎంటర్టైన్ చేయడానికి చాలా బాగా ట్రై చేస్తున్నారు. రొటీన్ సినిమాలు తీయకుండా చాలా కొత్త సినిమాలు ట్రై చేస్తున్నాడు. ఇదనే కాదు, ఎప్పటి నుంచో కొత్త కొత్త కాన్సెప్ట్స్ అంటే మన చూడడానికి ఇంట్రెస్టింగ్ ఉండే కాన్సెప్ట్స్లో ఇది కూడా ఒకటి. అంటే కంపేరింగ్ టు ప్రీవియస్ మూవీస్ ఏవైతే జాన్ బెరెట్ ఇలాంటి ఇలాంటి మూవీస్ తర్వాత నుంచి వచ్చే హనుమాన్ అనేది కానీ సూపర్ హీరోస్ మరి అదే కంటిన్యూ చేస్తాను. అది మనం చెప్పలేం కదా. ఈ మూవీ అయితే కొంచెం ఫ్యాంటసీ జానరే కాబట్టి మీరు ఫ్యాంటసీలోనే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. శ్రేయాని కంబ్యాక్ వచ్చినట్టు శ్రేయ క్యారెక్టర్ మెయిన్ క్యారెక్టరే కానీ పెద్ద కంబ్యాక్. ఈ సినిమాతో పుష్ప 2 రికార్డులు బద్దలు కొట్టబోతున్నాం. అసలు నాకు తెలిసి థియేటర్లో ఫ్యాన్స్ అయితే చొక్కాలు చింపుకుని మరి చూస్తారు. 2500 కోట్లు కొట్టబోతున్నాడు పవన్ కళ్యాణ్ అన్న ఈ సినిమాతో. పవన్ కళ్యాణ్ అన్న రాక మంచి సినిమా లేక హీరోలకు సుఖాలు ఎక్కువైనాయి. ఈ సినిమాతో ఇండస్ట్రీ దూర తీరిపోతుంది. బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా 2500 కోట్లు కొట్టబోతున్నాం. తమన్నా అయితే నాకు తెలిసి ఫుల్ బాటిల్ దాకా కొట్టాడు. బీజిఎం చిత్త కొట్టేశాడు. ఆ పవన్ కళ్యాణ్ గారి ఎంట్రీలోనే సీట్లు చిరిగిపోయినాయి. ఆ రేంజ్ లో కొట్టాడు. సజ్జా గారే ఉంటారు అని చెప్తున్నాను. 100% అంత బాగా ఉన్నారు. మెగాస్టార్ చేతుల మీద పెరగడం కాదు, ఆయన యాక్టింగ్ కూడా నేర్చుకున్నాడని ఈ సినిమాతోటి 100% రుజువు చేసేసారు మన తేజ సజ్జా. కాకినాడ వెళ్తే గుర్తొస్తుంది కాజా, సూపర్ మ్యాన్ హీరో అంటేనే మన తేజ అన్నట్లు ఆయన యాక్టింగ్ చించిపడేశాడు. బ్లాక్ షేడ్ విషయానికి వస్తే మనోజ్ అన్న నెగిటివ్ షేడ్స్ కోసం ఓన్లీ తెలంగాణ ఆంధ్ర కాదు భారతదేశం ప్రజలు మొత్తం వెయిటింగ్ చేస్తున్నారు. మంచు ఫ్యాన్స్ కి ఒకటే చెప్తున్నాను, ఆయన కొడుకు వచ్చాడని చెప్పండి. మొత్తం ఇండస్ట్రీకి చెప్పండి ఆయన కొడుకు వచ్చాడు. మనోజ్ అన్న 2.0 స్టార్ట్ అయిందని చెప్పండి. మీ మీద ఈగ వాలిన బాక్స్ ఆఫీస్ తగలబెట్టేలా ఉన్నాడు మన మంచు మనోజ్. ఆయన క్యారెక్టర్ అయితే వేరే లెవెల్ ఉంది. లాస్ట్కి వచ్చే శ్రీరాముడు ఎంట్రీ కూడా వేరే లెవెల్లో ఉంది. ఒకటే చెప్తున్నాను, ఇంత తక్కువ బడ్జెట్ లో మీరు ఎలా తీశారు సార్ గ్రాఫిక్స్? కార్తిక్ ఘట్టమనేని గారు మీకు దండం పెట్టి చెప్తున్నాను, ఎలా తీశారు మీరు? ఇంత తక్కువ బడ్జెట్ లో అంత మంచి గ్రాఫిక్స్ ఇచ్చారంటే పిచ్చెక్కిపోతుంది. ఒక్కసారి మిమ్మల్ని కలవాలండి కార్తిక్ ఘట్టమనేని గారు. అంత బాగా తీశారు. మీలాంటి వాళ్ళు చాలా మంది ఉండాలి. ఊరమ్మ సినిమాలంటే కేర్ ఆఫ్ అడ్రస్ గోపిచంద్ మల్లిని ఎంత అందంగా తీసావయ్యా కార్తిక్ ఘట్టమనేని అన్నట్లు ఉంది. హీరోయిన్ క్యారెక్టర్కి వచ్చింది అనుకో, ఒకటే చెప్తున్నాను, మహబూబాబాద్ ఎంపీ పోరిక బలరాం నాయక్ ఎంతో అందంగా ఉంది. మన రితికా నాయక్ అన్నట్టు ఆమె యాక్టింగ్ కూడా చాలా చాలా బాగుంది. అందరు తప్పకుండా చూడాలి. ముంబైలో ఉంటుంది ఐశ్వర్య రాయ్, మీరంతా తప్పకుండా చూడాలి. మీరా మనం ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చామో జై హనుమాన్ కి వెయిట్ చేస్తున్నాము. మధ్యలో మిరాయి కూడా మెస్పరైజింగ్ మిషన్ ఒక మంచి మోటివేషన్ మూవీ అయితే కనుక ఆడియన్స్ కి ఫీల్ అనేది ఉంది. ఫస్ట్ హాఫ్ కానీ సెకండ్ హాఫ్ కానీ మూవీలో ఉన్న కిస్ట్లు, సో మనం చరిత్రలో తీసుకున్న విధానం చదివే అది కళ్ళతో మనం నోరుతో పదం. ఇప్పుడు స్క్రీన్ మీద చూస్తే విజువల్ వండర్ గా గ్రాఫిక్స్ అయితే కనుక చాలా బాగున్నాయి. తేజ సజ్జు హీరో అయినా నెగిటివ్ రోల్లో మనోజ్ 1000% క్యారెక్టర్ కి బాడీ లాంగ్వేజ్ ప్రకారంగా ఆర్టిస్ట్ స్కిల్స్ తగ్గట్టుగా చాలా బాగా వెయిట్ ఉన్న క్యారెక్టర్. బట్ ఆ క్యారెక్టర్ ఎక్స్ప్లెయిన్ చేస్తే చూసేది కాదు, మనం కళ్ళతో చూస్తేనే వెయిటేజ్ ఏంటనేది తెలుస్తుంది. ఆ పెయిన్ ఏంటనేది కూడా రివీల్ చేశారు డైరెక్టర్ నీకు నెగిటివ్గా ఏమి వెళ్ళలేదు. స్టార్టింగ్ నుంచి ఎందుకు నెగిటివ్ అయ్యాడని పెయిన్ కూడా రివీల్ చేశాడు. సో బాగుంది మూవీ, వాచబుల్. ఎక్కువేం కాదు, జస్ట్ టైటిల్ వరకు అంతే. రానా అయితే కిస్ట్ ఇచ్చాడు, ఫుల్ ఎంత ఏంటి అనేది చెప్పలేదు. కిస్ట్లు అయితే బాగున్నాయి. అసలు ఏంటంటే థ్రిల్లర్, అడ్వాన్స్, ఫ్యాంటసీ ఎన్నో మూవీస్ చూస్తాం కానీ బట్ మన శాస్త్రాలకు తగ్గట్టుగా జై శ్రీరామ్ అనే దానికి ఇది ఒక మంచి విజన్ ఉన్న మూవీ, వాచబుల్ మూవీ.
సో బట్ ఆయన బాడీ కూడా ఇప్పుడు 30 to 40 మధ్యలో ఉన్నాడు కాబట్టి హీరో కింద అది వేరే వర్షన్, విలన్ కింద అయితే కనుక 1000% జస్టిఫికేషన్ ఇస్తారు. చిన్నప్పటి నుంచి ఆ ఎనర్జీకి ఫైనల్గా మనోజ్ గారిని ఆ రోల్లో చూడడం, ఫైనల్ కంబ్యాక్ ఇవ్వడం, ఇంత జరిగిన తర్వాత కూడా ఫైనల్గా ఆయన స్క్రీన్ మీద కనిపించడం చాలా హ్యాపీ అనిపించింది. సో మోహన్ బాబు గారి లెగసీ కంటిన్యూ చేస్తున్నారు. అందరూ వచ్చారు కానీ మోహన్ బాబు గారి లెగసీ ఆ వాయిస్ని కంటిన్యూ చేయడం మాత్రం మంచు మనోజ్ గారికి సాధ్యం. చాలా రీజనబుల్ అండి, చాలా ఫ్యామిలీతో కూర్చొని చూడగల సినిమా. మనకి ఆ జటాయు షార్ట్స్ కానీ క్లైమాక్స్ షార్ట్స్ కానీ మనకిచ్చిన ప్రతిదీ గూస్ బంప్ మూమెంటే. క్లైమాక్స్ వాళ్ళు మొత్తం డబ్బులన్నీ క్లైమాక్స్కి పెట్టారు. అంటే ఆల్వేస్ బెట్టింగ్ అంటారు కదా, మొత్తం బెట్టింగ్ అంతా వాళ్ళు క్లైమాక్స్కే పెట్టున్నారు. సినిమా అంతా బిల్డ్ చేసి క్లైమాక్స్ దాకా తీసుకొచ్చారు. సో ప్రీ ఇంటర్వెల్, ప్రీ క్లైమాక్స్ చాలా బాగుండింది. సో కొన్ని మధ్యలో ఉన్నాయి, కొన్ని ఫ్లాస్ ఉన్నాయి. బట్ యాజ్ అన్ ఆడియన్గా ఐ కెన్ యాక్సెప్ట్. అంటే అన్నీ బాగుండాలని నేను అనుకోను. ఓవరాల్గా ఐ గివ్ 10K ఒక 8-9 ఇవ్వచ్చు. ఎందుకంటే చాలా కష్టపడి నాకు కనిపిస్తుంది, ఆ ఎఫర్ట్స్ పెట్టిన విధానం కనిపిస్తుంది. చాలా హ్యాపీ ఫీల్. అంటే బయటకు వచ్చే ముందు సేమ్ హనుమాన్ ఫీలింగ్ లాగే వచ్చింది. ఆ బీజిఎంకే నా 250 రూపాయలు నేను ఇచ్చేస్తాను ఆయన మ్యూజిక్ డైరెక్టర్కి. ఆ బీజిఎంకే నేను నా 250 రూపీస్ నేను అక్కడ ఇచ్చేయచ్చు. సో మిగతాది ఏది వచ్చినా నాకు అది బోనసే. సో బీజిఎం కోసమైనా రండి, రాముడి పాటలు వినండి, రాముడి గురించి ఎలివేషన్లు చూడండి. సో మన ఈ జనరేషన్కి ఇలాంటి మూవీస్ పడాలి, మన యొక్క ట్రెడిషనల్ వాల్యూస్ తెలియాలి. తెలిస్తేనే ఇంకా నెక్స్ట్ జనరేషన్ బతకాలన్నా. ఈ మనకి తాతమ్మ కథలు ఇవన్నీ వచ్చాయి, మనకి మన తాతలు చెప్పడానికి ఎవరు నెక్స్ట్ జనరేషన్కి ఎవరు లేరు. ఇంకా సినిమా రూపంగానే తీసుకోవాలి. సో ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ అబౌట్ తేజ సజ్జా. ఈయన మంచి తీసుకున్నాడు. సో ఐఎమ్ హ్యాపీ. I'll give 9 out of 10. మంచు మోహన్ బాబు గారు కొడుకు వచ్చారని చెప్పండి. మంచు ఫ్యాన్స్ మీద ఈగ వాళ్ళ బాక్స్ ఆఫీస్ తగలబెట్టేస్తారు మంచు మనోజ్ అన్నట్లు. వేరే లెవెల్లో ఆయన యాక్టింగ్ అయితే ఉంది. మనోజ్ 2.0 స్టార్ట్ అయింది, ఇంకెవ్వడు ఆపలేడు. ఆయన ఎంట్రీ తోటి సినిమాలో గూస్ బంప్స్. ఆయన కోసమే చాలా మంది ఫ్యాన్స్ వచ్చారు. ఆంధ్ర తెలుగు రాష్ట్రాలే కాకుండా యావత్ భారతదేశంలో ఫ్యాన్స్ కూడా ఆయన కోసం, ఆయన ఎంట్రీ, ఆయన నెగిటివ్ షేట్ చూద్దాం వచ్చారు. ఆయన దానికి తగ్గట్టు న్యాయం చేశాడు మంచు మనోజ్ గారు. రోల్ కంటే మనోజ్ రోల్ ఎక్కువ అంటారు. కాకినాడ వెళ్తే గుర్తొస్తుంది కాజా, సూపర్ మ్యాన్ హీరో అంటేనే మన తేజ అన్నట్లు ఆయన వేరే ఉంది. తేజ ఆయన క్యారెక్టర్ అయితే వేరే లెవెల్ భయ్యా. తేజ సజ్జా కానీ మీరా ఒకటే చెప్తున్నా, ఇందులో ప్రతి ఒక్క సన్నివేశం కూడా విజువల్స్, గ్రాఫిక్స్ అన్ని సూపర్. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే అన్ని వేరే లెవెల్లో ఉన్నాయన్న. మీరా అయితే తప్పకుండా ప్రతి ఒక్క ఆడియన్ వచ్చి చూడాలి ఈ మూవీ. ముంబైలో ఉంటుంది ఐశ్వర్య రాయ్, తప్పకుండా మీరంతా చూడాలి. మీరాయ్ మిరాయ్ మూవీ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్. హనుమాన్ తర్వాత మళ్ళా పెద్ద బ్లాక్ బస్టర్. తేజ్ గారికి నిజంగా ముందుగా హ్యాట్స్ ఆఫ్ యాక్టింగ్ కి. సినిమా మాత్రం చాలా పెద్ద బెస్ట్ మూవీ. మెయిన్ చెప్పండి మనోజన యాక్టింగ్ మాత్రం ఇరుగా తీసిండు, చాలా బాగుంది సినిమా. విలనిజం యాక్టింగ్ మాత్రం ఇరుగా తీసిండు మనోజన. సినిమా మాత్రం చాలా బాగుంది. అంటే ఎక్కడ బోరింగ్ లేదు. విఎక్స్ కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, స్క్రీన్ ప్లే చూసినా కూడా ఇరుగా తీసేసిన సినిమా. ఈ సినిమా మాత్రం సెన్సేషనల్ సినిమా. ఇది బ్లాక్ బస్టర్. ఇంకోటి శ్రేయ గారు కూడా యాక్టింగ్ చాలా బాగుంది. ఇలా తల్లి క్యారెక్టర్ పోషిస్తారు ఆమె కూడా చాలా బాగా చేసింది. నిజంగా చెప్తున్నా, మోహన్ బాబు గారి తర్వాత అంటే మళ్ళీ మనోజ్ గారు విలన్ యాక్టింగ్ ఇరుగా తీసిపడేసిండు. నిజంగా చెప్తున్నా, మనోజన మీరు సినిమాకి వచ్చి పబ్లిక్ లో వచ్చి చూసిపోయారు, చాలా హ్యాపీగా ఫీల్ అయినా. మేము కూడా కలిసినాం నిన్ను. నిజంగా చెప్తున్నా, సినిమా పెద్ద బ్లాక్ బస్టర్. సూపర్ 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 అన్న. ఇప్పుడే మీరాయి ప్రీమియర్ చూసాను. మూవీ అయితే నాకు పిచ్చిగా నచ్చేసింది అన్న. మూవీలో కొన్ని గూస్ బంప్స్ ఎలిమెంట్స్ ఉన్నాయి, అసలు అవి నెక్స్ట్ లెవెల్ పెర్ఫార్మెన్స్. సినిమా చెప్తున్నా కదా, యాక్షన్, అడ్వెంచరు, ఎమోషను, ఎలివేషను, ఫ్యాంటసీ అన్నీ ఉన్నాయి, డివోషన్ అన్నీ ఉన్నాయి సినిమాలో. లాస్ట్లో 20 minutes ప్రీ క్లైమాక్స్ సీన్ అయితే లిటరల్లీ గూస్ బంప్ సీన్స్. మనోజ్ అన్న విలన్ రోల్లో మంచి కంబ్యాక్ ఇచ్చాడు. తేజ స్క్రిప్ట్ సెలెక్షన్ కూడా అసలు సూపర్గా ఉంది. కార్తిక్ ఘట్టమైన స్క్రీన్ ప్లే కానీ, డైరెక్షన్ కానీ అసలు ఎవ్రీథింగ్ టాప్ నాచ్. ఇంటర్వెల్ బ్యాంక్ కానీ, ఇద్దరు ఇంట్రొడక్షన్ సీన్స్ కానీ, యాక్షన్ సీన్స్ కానీ అసలు ఒక మంచి, ఇది ఫిక్షన్ స్టోరీ అయినా కూడా చాలా పకడ్బందీగా, చాలా ప్లాన్డ్గా నరేట్ చేశారు సినిమాని. ఎక్కడ డీవియేషన్కి తావు ఇవ్వకుండా, ఎక్కడ నెగిటివ్ రివ్యూస్కి స్కోప్ ఇవ్వకుండా మంచి మూవీ ప్రజెంట్ చేశారు. నిజంగా తేజ స్క్రిప్ట్ సెలెక్షన్కి నిజంగా హ్యాట్స్ ఆఫ్ అన్న.
అసలు మనోజ్ అన్న విలన్ క్యారెక్టర్కి అసలు నెక్స్ట్ లెవెల్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడని చెప్పచ్చు. నాకు తెలిసి మనోజ్ అన్న ఇట్లాంటి క్యారెక్టర్ ఓరియంటెడ్ మూవీస్ తీసుకుంటే ఆయన కెరియర్ గ్రాఫ్ అనేది నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. అండ్ మూవీలో 2 సర్ప్రైజ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. ఆల్రెడీ మనకు నిన్ననే లీక్ అయిపోయింది, ప్రభాస్ వాయిస్ ఓవర్ ఇంట్రొడక్షన్లో వస్తుంది. అండ్ లాస్ట్ క్లైమాక్స్లో ఒక సర్ప్రైజ్ ఎలిమెంట్ ఉంటుంది, అది చెప్తే స్పాయిలర్ అవుతుంది. సో మీరు ఖచ్చితంగా ఈ మూవీని ఖచ్చితంగా థియేటర్కల్లోనే ఎంజాయ్ చేయండి. ఎందుకంటే ప్రతి మూమెంట్, ఈవెన్ ఎవ్రీ మూమెంట్ రాముడి తోటి వచ్చే సీన్స్ అండ్ కొన్ని గూస్ బంప్స్ వచ్చే సీన్స్ కూడా అసలు మామూలుగా లేవు. మొత్తానికైతే సూపర్గా ఉంది. హై ఇచ్చే మూమెంట్స్ అన్ని లాస్ట్ లో పెట్టుకున్నారు. స్టార్టింగ్ ఫస్ట్ హాఫ్ ఇంకా ప్రీ క్లైమాక్స్ ముందు వరకు కొన్ని అన్నెసరీ ట్రాక్స్ ఉన్నాయి, అవి ట్రాక్ చేసినట్టు అనిపించింది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పోలీస్ సీక్వెన్స్ అంతా ఉంటుంది సినిమా మొత్తం కంటిన్యూస్ గా. బాగానే ఉందన్న, అంటే ఆయన అనుకున్న స్టోరీ అనుకున్నట్టుగా తీశారు. బట్ ఏంటంటే ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ పెట్టుకోవడం వల్ల కొంచెం డిసప్పాయింట్ అవ్వచ్చు. హై ఇచ్చే మూమెంట్స్ అదే చెప్పాను కదా, లాస్ట్ వరకే ఉంచారు అనమాట. ఆయనకి బాగా సూట్ అయింది, విలన్ రోల్ చాలా బాగా సూట్ అయ్యాయి. ఇంకా మంచు మనోజ్ గారిని కూడా, అంటే మనం జగపతి బాబు గారికి ఎలాగైతే ఒక విలన్ రోల్స్ వచ్చాయి కదా లెజెండ్ సినిమా నుంచి, అలా ఇప్పటి నుంచి విలన్ రోల్స్ రావాలని కోరుకుంటున్నాను. చాలా బాగా చేశారు. విలన్ కి ఒక బ్యాక్ స్టోరీ కూడా ఉంది, అది కూడా చాలా బాగా రాసుకున్నారు, చాలా బాగా ఫిట్ అయింది కూడా స్క్రీన్ ప్లే లో. కలెక్షన్స్ అయితే మరి బుకింగ్స్ చూస్తున్నాం కదండి, చాలా బాగున్నాయి. అండ్ ఆల్సో వాళ్ళు పెట్టిన బడ్జెట్ కి విఎఫ్ఎక్స్ కూడా చాలా బాగున్నాయి. మంచి ఎక్స్పెక్టేషన్స్, అంటే ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అయింది విఎఫ్ఎక్స్ ప్రకారంగా. అవ్వచ్చండి, అంటే అవును, ఈ సినిమాతో కూడా తను ఎక్స్పెక్టేషన్స్, అంటే అదే మేమైతే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని వెళ్ళాము, సో అందువల్ల రీచ్ అవ్వనందుకు కొద్దిగా డిసప్పాయింట్ అయ్యాము, అంతకు మించి ఏం లేదు. ఎక్స్పెక్టేషన్స్ లోగా పెట్టుకుని వెళ్తే నచ్చుతుంది జనాలకి. గ్రాఫిక్స్ బీజిఎం హైలైట్ అండి, చాలా వాళ్ళు పెట్టుకున్న బడ్జెట్ కి చాలా బాగా ఇచ్చారు. స్కోర్ కూడా చాలా బాగుంది. మిరాయి గురించి 1 టైం వాచ్ అండి, మళ్ళీ సెకండ్ టైం చూసే అంత ఛాన్స్ ఉండకపోవచ్చు, బట్ 1 టైం వాచ్ కి ఇట్స్ గుడ్ వాచ్ అండి, బాగుంది. నా ఒపీనియన్లో బిగ్గెస్ట్ ఇది చాలా బాగా అనిపించింది. అన్న యాక్టింగ్ కానీ, శ్రియా శరణ్ గారి యాక్టింగ్ కానీ, జగద్గురు గారు, ఇంకా మెయిన్ మా గెటప్ సీన్ అనే కామెడీ కానీ చాలా బాగుంది. ఓవరాల్గా చూసుకుంటే అక్కడక్కడ చిన్న, అంటే అనవసరమైన సీన్స్ ఉన్నాయి అనే ఫీలింగ్, అంటే డ్యూరేషన్ ఎక్కువైపోయింది. సో అక్కడక్కడ సాంగ్స్ నెక్స్ట్ వీక్ యాడ్ చేస్తారంట, అది ఆల్రెడీ విన్నాను నేను. ఎందుకంటే ఆల్రెడీ ఇప్పటికే డ్యూరేషన్ ఎక్కువ ఉంది, సో దీనికే చిరాకు వచ్చే జనాలకి సాంగ్ పెట్టి ఇంకా ఎందుకు ఇబ్బంది కలిగించాలని మేబీ తీసినట్టున్నారు. ఇప్పుడు గ్రంథాలు ఇవన్నీ పెట్టడం వల్ల అందరికి ఎక్కుతుంది అనుకుంటున్నా జనాల. ఇప్పుడు ఒక్కొక్క టైప్ ఆఫ్ మెంటాలిటీస్ ఉన్నాయి. ఒకటికి రేప్ సీన్లు అంటే ఇష్టం, అందుకని చెప్పి సినిమా అంతా రేప్ సీన్లే పెట్టలేము. కొందరికి రొమాన్స్ ఇష్టం, ఓన్లీ రొమాన్స్ పెట్టగలుగుతాం. ఒక డైరెక్టర్ నేను ఇది తీయాలనుకున్నాను అదే తీస్తాను అనడమే డైరెక్షన్. నచ్చిందా నచ్చలేదా అనేది మన ఒపీనియన్. హనుమాన్ మిరాయి కంపేర్ చేసి అస్సలు బుద్ధున్నోడు ఎవడు ఆ డైలాగ్ అసలు అడగకూడదు. మిరాయి ఈజ్ ఎ సపరేట్ జోన్, సపరేట్ థీమ్, సపరేట్ థింగ్. మీరు ఇంట్లోకి వెళ్ళి ఆస్తులు లేకుండా గెంటేసిరేమో కానీ అన్న స్టార్ కాదు, పాన్ ఇండియా స్టార్ కాదు, ఇంటర్నేషనల్ స్టార్ ఇప్పటి నుంచి రాసి పెట్టుకోండి. మీ పేరు నిలబెట్టే కొడుకు అంటే మోహన్ బాయ్, మంచు మనోజ్ అన్ననే, విష్ణు గారు కాదు. ఇది మాత్రం పక్కా భయ, బాక్స్ ఆఫీస్ బల్ల గుద్ది మరి చెప్తా. మోహన్ బాబు గారు, నీ చరిత్ర మీరు చేసిన సినిమాల కంటే నీ పేరు నిలబెట్టే కొడుకు అంటే మనోజ్ అన్ననే పక్క. సినిమా మాత్రం సూపర్ భయ. ముఖ్యంగా హిందువులకు సంబంధించింది భయ్య, హిందువులకి ముఖ్యంగా ఈ సినిమాలో బీజిఎంస్ అయితేనేమి, ఇందులో పాటలు అయితేనేమి, స్టోరీ అయితే కల్కి సినిమా బ్రహ్మాస్త్ర సినిమా నుంచి ఆ సీన్లు ఏమంటారు స్క్రీన్ ప్లేలు దొంగలిచ్చిండు. మొత్తం మీద సినిమా మాత్రం బాగుంది. అందరూ ప్రభాస్ అన్న ఉన్నాడు అని అనుకుంటారు, కానీ ప్రభాస్ అన్న లేడు. ఇందులో వాయిస్ ఓవర్ ఇస్తాడు, ఒక 2 నిమిషాలు వస్తాడు. ఆ 2 నిమిషాలు ఈ స్టోరీ గురించి చెప్పి వెళ్ళిపోతాడు అంతే. కానీ మీరు ప్రభాస్ అన్న కోసం రావాలి, ప్రభాస్ అన్న కోసం కొంతమంది వచ్చినామని చెప్తారు, కానీ ప్రభాస్ అన్న మాత్రం లేడు. ఈ సినిమా ప్రతి ఒక్కరు హిందువులు చూడాలి, ప్రతి ఒక్క హిందువులు ఇట్లాంటి సినిమా చూడాలి, ఇట్లాంటి సినిమాను ప్రోత్సహించాలి. నిజంగా చెప్తున్నా, భారతదేశం మొత్తం టోటల్ కలెక్షన్ 300 నుంచి 400 కోట్లు మాత్రం ఏమాత్రం కాకుండా కలెక్షన్ చేస్తుంది. జై హింద్, జై పిఎస్పీ. మిరాయి సినిమా చూశాను, చాలా బాగుంది.
తేజ సజ్జ వచ్చేసి ఇలానే ఇంకొక 2 సినిమాలు కంటిన్యూ చేశాడు అనుకో టాప్ 10 హీరోల జాబితాలో చేరుకవుతాడు భయ. ఎక్కడి నుంచో వచ్చాడు, సింగిల్గా వచ్చాడు, ఇండస్ట్రీని ఇప్పుడు ఊచకోత కోయిస్తున్నాడు. 60 కోట్లతో తీసి 600 కోట్లు కొట్టేస్తున్నాడు భయ ఈ సినిమాతో. మనోజ్ గారు వచ్చేసి హీరో కంటే యాక్టింగ్ మనోజ్ ఇంకా సూపర్గా పెట్టారు. తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి ఒక కొత్త విలన్ దొరికినట్టే, ఇప్పుడు కొత్త విలన్ వచ్చాడు, అంత బాగా యాక్టింగ్ చేశాడు. తేజ సత్య వచ్చేసి హీరో కథ ఎంచుకోవడంలో చాలా మైండ్ పెడుతున్నాడని ఈ సినిమాతో మళ్ళీ ప్రూవ్ చేసుకున్నాడు. సినిమా వచ్చేసి యూత్కి కొత్త జనరేషన్ సినిమా, ముసలి వాళ్ళకు ఒక దేవుళ్ళ సినిమా, అంత బాగా ప్రజెంటేషన్ చేశాడు సినిమా. ఎక్కడ కూడా ఏం మిస్టేక్ అయినట్టు ఏం అనిపించలేదు. క్లైమాక్స్ వచ్చేసి ఇంకా గుజ్బంప్స్ రప్పించాడు. సినిమా ఖచ్చితంగా పార్ట్ 2 పెట్టినా కానీ చూసే అంత సినిమాకి ఇంకా హైప్ తీసుకొచ్చాడు. చాలా బాగుంది. చాలా ఇది దేవుడి సినిమా కాబట్టి పక్కా 5/4 ఇవ్వాల్సిందే. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.